అందరికీ నమస్కారం. నా పేరు గట్టు రామచంద్రరావు. మీ అందరికీ సుపరిచితున్నే. ఎన్నో సంవత్సరాలుగా బాల్యం నుండే రాజకీయాల్లో ఉంటూ నాకున్న రాజకీయ అనుభవంతో, నాకున్న చిన్న చిన్న ఆలోచనలతో అన్నిటినీ క్రోడీకరించి మీ ముందుకు నేను రావాలని, మీ ముందుకు నాకున్న ఆలోచనలని మీ ముందు పెట్టాలని ఎన్నో ఆలోచనలతో, నాకున్న మీడియా సంబంధాలతో ఇది మీడియాతోనే సాధ్యమవుతుందని జిఆర్ టీవీతో పాటు గట్టు వాయిస్ అనే ఛానల్ని కూడా ప్రారంభించి నా వాయిస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బర్నింగ్ సమస్యల మీద, లేదు రకరకాల వాదనల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు. ఈ అభిప్రాయాలన్నీ కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది తప్ప సమాజానికి ఏది కరెక్టు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఎవరికి వాళ్ళది రైట్ అనిపిస్తుంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి తప్పు అనిపిస్తూ ఉంటుంది. మనకు సాధ్యనంత వరకు ఏది నిజం, మనకు సాధ్యనంత వరకు ఏది నిజం అని ప్రజల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేయడం, అది నిష్పక్షపాతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, సమస్యని సమస్యగానే ఆలోచించడం, సమస్యని సమస్యగానే నిర్వచించడం, దాన్ని మీ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది నా నైజంగా పెట్టుకున్నాను. నాకు మొదటి నుంచి కూడా ఒక ఆలోచన ఉంది. నేను వ్యక్తి ఆరాధన కానీ, లేదు నేను ఒక సమాజ ఆరాధన చేస్తా తప్ప వ్యక్తి ఆరాధన మీద ఆధారపడననే విషయం కూడా మీ అందరికీ తెలుసు, నేను సుపరిచితమే అందరికీ కూడా. అయితే అదే సందర్భంలో 2023 సంవత్సరంలో ఈ గట్టు వాయిస్ని మేము ముందుకు తీసుకొచ్చి, నా వాయిస్ని మేము ముందుకు తీసుకొచ్చేసి ఎన్నో సమస్యలను విశ్లేషించిన విషయం కూడా మీరు చూశారు. ఆ విశ్లేషణలో మిత్రులు, చాలామంది శ్రేయోభిలాషులు, చాలామంది నన్ను అభినందిస్తూ చాలా కామెంట్లు కూడా పంపించారు. వాళ్ళకి నచ్చనివి మనకు కామెంట్ రూపంలో కూడా పంపారు. ఒకటి మాత్రం నిజం, మనకు నచ్చినా నచ్చకపోయినా నిజాలు నిజాలే అవుతాయి. ఆ నిజం మనకు నచ్చలేదు కాబట్టి అది అబద్ధం అయిపోదు, మనకు నచ్చింది కాబట్టి అబద్ధం నిజమైపోదు. ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి ఏది నిజమో ప్రజలు నిర్ణయించుకునే విధంగా ఒక సమస్యను నిర్వచించడమే నా వాయిస్లో ఒక ప్రధాన సబ్జెక్టుగా, అంశంగా మనం తీసుకొస్తూ ఉన్నాం. అది రాజకీయాల్లో కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు, లేదు సమాజంలో వచ్చే రుగ్మతల విషయంలో కావచ్చు, ప్రభుత్వము ప్రజల మధ్యన అనుసంధాన విషయంలో కావచ్చు, అది ఏ విషయంలో అయినా సమస్యని సమస్యగానే విశ్లేషించే ఒక ప్రయత్నం నేను చేశాను. అయితే అది పెద్ద ప్రయత్నంగా కొనసాగలేదు, కొంత మనం చేయగలిగాం. కానీ 2024లో ఈ నూతన సంవత్సరంలో ఎంత కఠినమైన సమస్యలనైనా సరే మీ ముందు తీసుకొచ్చేసి విశ్లేషిద్దాం అనుకుంటున్నాం. చాలామంది 2023లో నన్ను కొంతమంది భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ నా జీవితం అంతా అది భయానికి దూరంగా ఉండే జీవితం కాబట్టి నేను ఎవరికి కూడా ఎక్కడ కూడా మోల్డ్ అయ్యేది లేదు, ఎక్కడ కూడా భయపడేది లేదు. నా మనసులోకి వచ్చింది, నా ఆలోచనలోకి వచ్చింది, ఆ సమస్యను నేను నిర్వచించగలిగేది అలాగే నిర్వచిస్తా తప్ప ఎవరి కోసమో, ఎవరికి భయపడి కానీ, ఎవరి మీద ప్రేమతో కానీ నా విశ్లేషణలు ఉండవు. అది 2024లో మరింత క్వాలిటీగా, మరింత క్లారిటీగా మా వాయిస్ని మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇస్తూ 2024లో మనందరికీ కూడా, సమాజం అంతటికి కూడా ఓ మంచి జరగాలని, సంతోషకరమైన సమాజం మన ముందు ఉండాలని, 24లో అందరూ బాగుండాలని, అందులో మనము ఉండాలని దాన్ని చెప్తూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ముగిస్తున్నాను. మరొకసారి నమస్కారం.